నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. పరీక్షలు మొదలవ్వలేదు ఇంటర్మీడియట్వి, అయినా విద్యా కుసుమాలు నేల రాలిపోతున్నాయి. 24 గంటల్లో ఇద్దరు అంటే పరీక్షల భయం ఎంతుందో ఆలోచించుకోవచ్చు. అంటే ముందు నుంచి కాలేజీలలో ప్రతి వారము పిల్లలకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలి అన్న వాదన ఉంది. కానీ ఇంతవరకు ఎక్కడా అమలు చేయట్లేదు. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? పిల్లలు ఈ విధంగా ఎంతమంది నేల రాలిపోతారు? చదువుతున్నారు పాపం, ఇంత ఒక లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. కనీసం కౌన్సిలింగ్ ఇవ్వలేరా కాలేజీ వాళ్ళు? పేరెంట్స్ ఏం చేస్తున్నారు? పేరెంట్స్ ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు పిల్లలను? కాలేజీకి పంపేస్తే బాధ్యత అయిపోయింది అనుకోవడమేనా? ఎట్లా చదువుతున్నారు? ఏం చదువుతున్నారు? అసలు చదువుతున్నారా లేదా? ఏమన్నా స్ట్రెస్కు ఫీల్ అవుతున్నారా? స్ట్రెస్కు గురవుతున్నారా? పిల్లలు ఎట్లా ఉన్నారు అన్నది పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఇక్కడ ఖచ్చితంగా తెలిసిపోతుంది. పిల్లలు శివరాత్రికని ఇంటికి వచ్చారు, మరి ఇంటికి వచ్చిన పిల్లలు ఎట్లా ఉన్నారు, బాగున్నారా, వాళ్ళు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని పేరెంట్స్ అడగాలి కదా. పిల్లలు ఎందుకని ఊరేసుకుంటున్నారు? 17 సంవత్సరాల పిల్లలు, అసలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఈ విధంగా పరీక్షలు కాకముందే నేల కొరుగుతే ఆ పేరెంట్స్ బాధ ఏంటి? ఇదే బాధ ముందు నుంచి వాళ్ళ పైన అంటే మీరు శ్రద్ధ పెట్టినట్టయితే ఈ అనర్థం జరిగేది కాదు. కాలేజ్ యాజమాన్యాలది పేరెంట్స్ది ఇక్కడ చాలా తప్పు ఉంది. పేరెంట్స్ ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు చాలా సున్నితంగా ఉంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏమైనా అర్థం కాకుంటే వెంటనే కాలేజీకి వెళ్ళి మా పిల్లలకి ఈ విధంగా పాఠాలు అర్థమైతలేవనో, ఏంటి కౌన్సిలింగ్ కావాలి, ఎవరితో అయినా కౌన్సిలింగ్ ఇప్పించండి అన్నో, మీకు తెలిసిన డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ చేయించడం ఏదన్నా చేయాలి కదా. పిల్లలు స్ట్రెస్లో ఉంటే మీరు శివరాత్రి అని ఉగాది అని ఏంటండి? అసలు పేరెంట్స్కి ఆ మాత్రం జ్ఞానం ఉండడం లేదా? ఖచ్చితంగా పేరెంట్స్ నెగ్లిజెన్స్ ఇక్కడ. మెదక్ జిల్లా నర్సాపూర్కు చెందిన వైష్ణవి, అట్లాగే చందానగర్కి చెందిన 17 సంవత్సరాల దీక్షిత్, ఇద్దరు కూడా 24 గంటల్లో చనిపోయారు ఫ్యాన్ కూరేసుకొని. అసలు ఎంత బాధాకరమైన సంఘటన. ఖచ్చితంగా పేరెంట్స్ అప్రమత్తం కండి. ఇంకా పరీక్షలు 2 రోజులు ఉన్నాయి. ఈ 2 రోజులు మీరు పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడండి. కాలేజీలలో హాస్టళ్లలో ఉన్నట్లయితే హాస్టల్ యాజమాన్యాలు అంటే కాలేజ్ యాజమాన్యాలు బాధ్యత వహించండి. పిల్లలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోండి. ఇప్పుడైనా తెలుసుకొని వాళ్ళ ఇబ్బందులు ఏంటో మీరు గుర్తించి ఆ ఇబ్బందులు తొలగించే విధంగా ఒకవేళ అవసరమైతే మానసిక నిపుణులతో ఈ 2 రోజులు కౌన్సిలింగ్ చేయించండి. పిల్లలకు ధైర్యం చెప్పండి. ఏం కాదు, ఇది కాకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇదొక్కటే కాదు, ఇంటర్తోనే మీ జీవితం ఆగిపోవట్లేదు, మీరు ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు అన్న ధైర్యం పిల్లలకి ఇవ్వండి. పేరెంట్స్ ఇవ్వండి, టీచర్లు ఇవ్వండి. అంతేకాని వాళ్ళపైన ప్రెషర్ పెట్టి వాళ్ళు చనిపోయే వరకు ఈ విధంగా చేయకండి. దయచేసి పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది బాలల హక్కుల సంఘం. మీ పిల్లలను మీరే కాపాడుకోవాలి, మీరే ధైర్యం ఇవ్వాలి. ఏం కాదు, 1 సంవత్సరం పోతే ఇంకో సంవత్సరం చదువుకోవచ్చు, అంతలో జీవితాల్లో కోల్పోవాల్సిన పని లేదు. పిల్లలకు ఆ ధైర్యాన్ని ఇవ్వండి. మీరు వెన్నంటి ఉండండి, పరీక్షలకు సన్నద్ధం చేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.